ఆ పాడ్ అనేది సేమ్ వర్కర్స్‌లో క్రియేట్ అయితే, ఇక్కడ సేమ్ హోస్ట్ నథింగ్ బట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో, ఒక పాడ్ ఒకే వర్కర్‌లో నాకు 2 పాడ్స్ ఉంటే, ఆ 2 పాడ్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా అనేది మనం చెక్ జేయాలి. అలానే నా దగ్గర 2 వర్కర్స్ ఉన్నాయి. ఒక వర్కర్‌లో ఒక పాడ్ ఉంది. ఇంకో వర్కర్‌లో ఇంకో పాడ్ ఉంది. సో, ఆ రెండిటి మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది వెరిఫై చేద్దాం. అది ఎలా జరుగుతుంది? ఏం యూజ్ చేస్తుంది? అనే దాని గురించి పక్కన పెట్టేద్దాం కొంసేపు. సో, ఫస్ట్ మనం వెరిఫికేషన్ చెక్ చేద్దాం. ఒకసారి మనకి నమ్మకం రావాలి. ఓకే. ఏ ఏ డాకర్ హోస్ట్‌లో నుంచైనా నా పాడ్స్ అనేవి కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి ఈచ్ అదర్ అని మనకొక నమ్మకం వచ్చినప్పుడు, దాని తర్వాత మనం కాన్సెప్ట్‌లోకి వెళ్ళొచ్చు ఈజీగా. సో, దాని తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి పాడ్ షుడ్ హావ్ ద ఇంటర్నెట్ యాక్సెస్. బై డిఫాల్ట్‌గా పాడ్స్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందా? ఉండదా? ఎందుకంటే ఇప్పుడు నేను నా ఏదైతే హోస్ట్ ఉందో వర్కర్స్‌కి దానికి ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉంది. సో, ఆటోమేటిక్‌గా నా పాడ్స్‌కి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది రావాలి. వచ్చిందా? లేదా? అనేది మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. రైట్. నేను ఆల్రెడీ నా క్లస్టర్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో అయితే ఉంది. నేను ఆల్రెడీ మాస్టర్ అండ్ వర్కర్ 1 అయితే రన్నింగ్‌లో అయితే చేసేసాను. సో, టెర్మినల్ యాక్సెస్ ఇది తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం? మనం ఒక పాడ్‌నయితే క్రియేట్ చేద్దాం. సో, పాడ్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాం. సో, కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లో డిప్లాయ్‌మెంట్‌లోకి వెళ్దాం. సో, డిప్లాయ్‌మెంట్‌లో మనం డిప్లాయ్‌మెంట్ ఫైల్‌నయితే కాపీ అయితే చేసుకుందాం. యామిల్ ఫైల్. సో, కాపీ చేసుకొని మన టెర్మినల్‌లోకి వచ్చి డిప్లాయ్ డాట్ యామిల్. సో, మన దాన్ని పేస్ట్ అయితే చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం? పాడ్ 1, పాడ్ 2గా తీసుకుందాం. మన ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్ కాకుండా నేనేం చేస్తాను? పాడ్ 1 అని మార్చుకుంటాను. పాడ్ 1 1 రెప్లికా పెట్టేద్దాం. అలానే లేబుల్స్ అన్నీ మనం చేంజ్ చేయాల్సి ఉంటది. పాడ్ 1 అలానే ఇక్కడ పాడ్ 1. సో, ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసి నేను ఒక కస్టమ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ యూజింగ్ డాకర్ ఫైల్‌తో. సో, ఆ డాకర్ ఫైల్‌లో నేనేం చేశాను, నాకు కావాల్సిన పింగ్ ప్యాకెట్ ఎందుకంటే మనం కంటైనర్స్‌లో చూసాం గదా! కంటైనర్స్‌లో మనం ఏం చూసాము, మనకి ఒక కంటైనర్ ఒక రా కంటైనర్ క్రియేట్ అయిన వెంటనే అక్కడి నుంచి నేను యుటిలిటీస్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి గదా! సో, అలా కాకుండా నేను యుటిలిటీస్ అన్నిటిని నేను డౌన్‌లోడ్ అయితే చేసి పెట్టేసుకునేసాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం, డాకర్ హబ్‌లోకి వెళ్దాం. డాకర్ హబ్. సో, సైన్ ఇన్. సో, ఇక్కడ చూస్తే డీసీఆర్ 600 ఉబుంటూ ఉంది గదా! ఇది నా కస్టమ్ ఇమేజ్. సో, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో, ఈ ఇమేజ్‌ని నేనైతే